హలో! ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కర్ణాటక. ఒకవైపు వేల ఏళ్లనాటి ప్రాచీన చరిత్ర, మరోవైపు ప్రపంచాన్ని శాసించే ఆధునిక టెక్నాలజీ. ఈ రెండూ ఒకేచోట ఎలా కలిశాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అదెలాగో ఈరోజు డీకోడ్ చేద్దాం. పదండి. అసలు ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ఫ్లాష్బ్యాక్ చూద్దాం. 2000 సంవత్సరాల క్రితం కర్ణాటకను ఏమని పిలిచేవారో తెలుసా? కరునాడు అంటే ఎత్తైన భూమి అని అర్థం. ఈ పురాతనమైన పేరే ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుత రాష్ట్రానికి అసలైన పునాది అనమాట. ఇప్పుడొక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఆలోచించండి. భారతదేశంలో అత్యధిక పులులు తిరిగే అడవులు, ఎన్నో ఏళ్లనాటి ప్రాచీన రాతి దేవాలయాలు, అలాగే దేశంలోనే అతిపెద్ద టెక్ హబ్లు, ఇవన్నీ ఒకేచోట ఎక్కడ కనిపిస్తాయో ఊహించగలరా? ఇంకెక్కడా? ఆ భౌగోళిక అద్భుతాల కలయికే మన కర్ణాటక. ఓకే, ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. 4,50,00,000. అవునండి, ఇన్ని కోట్ల మంది కన్నడ భాష మాట్లాడుతున్నారు. ఇది కేవలం 2000 సంవత్సరాల నాటి పురాతన భాష మాత్రమే కాదు సుమా. మరే ఇతర భారతీయ భాషకు సాధ్యం కాని విధంగా ఏకంగా 8 జ్ఞానపీఠ అవార్డులను కైవసం చేసుకున్న అత్యంత గొప్ప భాష. నిజంగా గ్రేట్ కదా? ఒకసారి టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్తే క్రీస్తు శకం 450 నాటి మొట్టమొదటి కన్నడ హల్మిడీ శాసనం దగ్గర్నుంచి 6వ శతాబ్దంలో రాతితో అద్భుతంగా తులిచిన బాదామి గుహలు, ఆ తర్వాత 981 నాటి ప్రసిద్ధ గోమటేశ్వర విగ్రహం వరకు ఈ నిర్మాణాలన్నీ ఈ ప్రాంతం యొక్క లోతైన చారిత్రక, భాషా మూలాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ శ్రావణబెళగొళలోని గోమటేశ్వర విగ్రహం గురించే మాట్లాడుకుంటే ఆ 57 అడుగుల ఎత్తు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఇంత భారీ విగ్రహాన్ని కేవలం ఒకే ఒక్క బ్రహ్మాండమైన రాతి నుండి చెక్కారు. అప్పటి శిల్పుల నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ ఆర్కిటెక్చర్ కేవలం సైజుకే పరిమితం కాలేదండోయ్. హంపీలో ఏకంగా 1600కు పైగా చారిత్రక కట్టడాలున్నాయి. ఇక విఠలాలయంలోని రాతి స్తంభాలను తడితే సరిగములు, అదేనండి 7 సంగీత స్వరాలు వినిపిస్తాయి మ్యాజిక్లాగా. అలాగే అణువణువు ఎంతో సూక్ష్మంగా చెక్కిన హొయసల శిల్పాలు ఒక ఎత్తైతే, పూర్తిగా గ్రానైట్తో నిర్మించిన ఆధునిక కాలపు విధానసౌధ మరొకెత్తు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఏకంగా 97,000 బల్బులు. అవును, ఇన్ని వేల బల్బులతో రాత్రిపూట ధగధగ మెరిసిపోయే మైసూర్ ప్యాలెస్ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. మన దేశంలో తాజ్మహల్ తర్వాత అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే 2వ కట్టడం ఇదేనన్నమాట. ఈ కట్టడాల్లోని వైవిధ్యం చూశారంటే, ఒకవైపు దక్షిణ భారతదేశమంతటిని ఏలిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన విశాలమైన హంపి, మరోవైపు చూస్తేనేమో బీజాపూర్లోని గోల్గుంబజ్. ఇది ప్రపంచంలోని 2వ అతిపెద్ద గోపురం. విశేషమేంటంటే, ఇన్నేసి అడుగుల గోపురం ఎలాంటి స్తంభాల ఆసరా లేకుండా నిలబడి ఉంది. ఇక్కడి విస్పరింగ్ గ్యాలరీ అయితే అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, చారిత్రాత్మక కట్టడాల నుంచి కాస్త బయటకొచ్చి మన నేలతల్లి అందించే బహుమతుల గురించి మాట్లాడుకుందాం. దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే కాఫీలో 70% కర్ణాటక నుంచే వస్తోందంటే నమ్ముతారా? అలాగే 60% పట్టు, 60% రాగులు ఇక్కడే పండుతాయి. అసలు ఒకే ఒక్క రాష్ట్రం మన దేశానికి ఇంత భారీ స్థాయిలో వ్యవసాయ యంత్రంలా ఎలా పనిచేస్తుందో ఈ నంబర్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఈ సహజ వనరుల రేంజ్ ఎలా ఉంటుందంటే, మైసూర్ గంధపు నూనెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని ధర కిలోగ్రాముకు $2,000 పైగానే ఉంటుందంటే ఊహించుకోండి. స్థానిక ప్రకృతి సంపద గ్లోబల్ మార్కెట్లో చూపిస్తున్న అసలైన ఇంపాక్ట్ ఇది. అలాగే ఇక్కడి పర్యావరణ సంపద గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. పశ్చిమ కనుమల పుణ్యమా అని ఈ రాష్ట్రంలో ఏకంగా 38% అటవీ ప్రాంతమే ఉంది. దేశంలోని మొత్తం ఏనుగుల్లో 25% ఇక్కడే ఉన్నాయంటే మాటలా. దానికి తోడు నాగర్హోల్, బందీపూర్ లాంటి అడవుల్లో దేశంలోని అత్యధికంగా పులులున్నాయంటే, పైగా కావేరి, కృష్ణా లాంటి ఎన్నో జీవనదులు ఈ అడవుల నుంచే పుడుతున్నాయన్నది ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం. ఈ భౌగోళిక అద్భుతాలు ఇక్కడితో ఆగిపోలేదండోయ్. ఏకంగా 830 అడుగుల ఎత్తునుంచి కిందకు దూకే భారతదేశపు 2వ ఎత్తైన జలపాతం జోగ్ ఫాల్స్ ఇక్కడే ఉంది. ఇదొక్కటే కాదు, ఏకంగా 108కి పైగా జలపాతాలు, 320 కిలోమీటర్ల పొడవైన అందమైన బీచ్లు, అచ్చం గుర్రంముఖం ఆకారంలో ఉండే కుద్రేముఖ్ పర్వతం, ఇవన్నీ ప్రకృతే స్వయంగా చెక్కిన అద్భుతాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాహా, ప్రకృతి గురించి మాట్లాడుతుంటే ఆకలి వేస్తుంది కదూ. ఇక ఇక్కడి రుచుల విషయానికొస్తే
మైసూర్ ప్యాలెస్ వంటశాలల్లో పుట్టిన వేడివేడి బిసిబేలేబాత్, అలాగే 1930ల నాటి ఉడిపీలో పుట్టిన క్రిస్పీ మసాలా దోస, ఇవన్నీ మనకి బాగా ఇష్టమైనవే కదా. అయితే ఇక్కడొక ఫన్నీ స్టోరీ ఉంది. మనందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ను ఓ రాజకుటుంబపు వంటవాడు పొరపాటున శనగపిండి, నెయ్యి, పంచదార కలిపేసి ఆదరబాదరగా కనిపెట్టేశాడట. అదన్నమాట సంగతి. ఇక సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే కూర్గ్ ప్రాంతంలోని కొడవ తెగ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. మన భారతదేశం మొత్తంలో ఎలాంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండా తమ వెంట తుపాకులను అధికారికంగా తీసుకువెళ్లే అనుమతి ఉన్న ఏకైక కమ్యూనిటీ వెళ్లదే. ఇది వారి సుదీర్ఘమైన పోరాట చరిత్రకు ఒక నిదర్శనం. ఈ సజీవ వారసత్వానికి మరో అద్భుతమైన ఉదాహరణ మతూరు గ్రామం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, గ్రామస్తులందరూ తమ రోజువారీ మాటామంతి అంతా అనర్ఘళమైన సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. అలాగే కోస్తా కర్ణాటకలో 400 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న యక్షగాల నృత్య నాటక కళ ఇక్కడి ప్రజలకు తమ కళల పట్ల ఉన్న అమితమైన ప్రేమకు ఒక సజీవ సాక్ష్యం. ఇదంతా చూశాక ఇప్పుడొక పెద్ద ప్రశ్న వస్తుంది కదా, వేలేళ్ల చరిత్ర ఉన్న ఒక పురాతన రాజ్యం ఇలా సడన్గా భారతదేశపు అంతరిక్ష సాంకేతిక హబ్గా ఎలా మారిపోయింది? అసలు ఎక్కడో ఆగిపోవాల్సిన చరిత్ర ఇలా హై స్పీడ్ ఇంటర్నెట్ యుగంలోకి ఎలా దూసుకొచ్చింది? రండి, సాంప్రదాయాల నుంచి ఆధునిక టెక్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఇక్కడ టెక్నాలజీ అంటే ఏదో నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదండి. 1902లోనే ఆసియాలో మొట్టమొదటి జలవిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే నిర్మించారు. మన దేశంలోని చాలా నగరాలకు అసలు కరెంటంటే ఏంటో కూడా తెలియని ఆ రోజుల్లోనే, అంటే 1905లోనే బెంగళూరు సిటీ విద్యుత్ కాంతులతో జిగేల్మంది. అలాగే దేశంలోనే తొలి ప్రైవేట్ రేడియో 1935లో ఇక్కడే స్టార్ట్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళెంత ఫార్వర్డో. అద్భుతమంటే ఇదే కదా. పాత కొత్త ప్రపంచాలు ఎలా కలిసిపోయాయో చూడండి. ఒకప్పుడు యావత్ దక్షిణ భారతదేశాన్ని శాసించిన విజయనగర సామ్రాజ్యం ఒకవైపుంటే, అదే నేలమీద ఈరోజు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి 400కు పైగా గ్లోబల్ R&D కేంద్రాలున్నాయి. అంటే ఒకప్పటి రాజుల రాజధాని ఇవ్వాల్టి టెక్ దిగ్గజాలకు అడ్డాగా మారిపోయిందన్నమాట. దీని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒక్కసారి ఊహించండి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని మనం ముద్దుగా పిలుచుకునే ఒక్క బెంగుళూరు నగరమే దేశపు మొత్తం ఐటీ ఎగుమతులలో ఏకంగా 40% డ్రైవ్ చేస్తోంది. అంతేకాదు, దేశంలో పుట్టుకొస్తున్న ఎన్నో కొత్త స్టార్టప్ యూనికార్న్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నేల. అయితే ఇక్కడ బెంగళూరు అనగానే కేవలం సాఫ్ట్వేర్, కోడింగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఇండస్ట్రీలు ఎంత పవర్ఫుల్ అంటే, మన జాతి గర్వించదగ్గ ఇస్రో ప్రధాన కార్యాలయం, HAL, బోయింగ్ లాంటి గ్లోబల్ ఏరోస్పేస్ హబ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు రేపటి భవిష్యత్తు కోసం దేశపు మొట్టమొదటి బయోటెక్ పార్కును కూడా ఇక్కడే నిర్మించారంటే ఈ రాష్ట్రం విజన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఈ ఆవిష్కరణల చరిత్ర ఎలా కనెక్ట్ అయ్యుందో చూశారంటే ఆశ్చర్యపోతారు. 18వ శతాబ్దంలోనే ప్రపంచంలో తొలిసారిగా యుద్ధంలో రాకెట్లను వాడిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ కాలం దగ్గర నుంచి ఈరోజు చంద్రుడిమీదకు, అంగారకుడిమీదకు ఉపగ్రహాలను పంపుతున్న మన ఇస్రో రాకెట్ల వరకు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మూలాలన్నీ కర్ణాటకలోనే ఉన్నాయి. ఇన్ని టెక్నాలజీలు, ఆధునిక ఆవిష్కరణలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం మన దేశభక్తితో ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి గరగ్ అనే చిన్న గ్రామం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన భారతీయ ఆత్మకు ప్రతీక అయిన జాతీయ జెండాను, దానికి వాడే స్వచ్ఛమైన ఖాదీ వస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఈ గరగ్ గ్రామంలోనే కుట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ ప్రాంతం వేసిన చెరగని ముద్ర ఇది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒకవైపు 2000 ఏళ్ల నాటి కల్చర్ని, ప్రాచీన కట్టడాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటూనే మరోవైపు దేశపు 40% టెక్ యూనికార్న్లను సృష్టించగలిగిన ఇలాంటి ప్రాంతానికి భవిష్యత్తులో సాధించే విజయాలకు అసలు పరిమితులుంటాయంటారా? ఖచ్చితంగా ఉండవు కదా. గతం, భవిష్యత్తుల ఈ అద్భుతమైన ప్రయాణం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.